అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని 12 దేశాలకు చెందిన పౌరులకు అమెరికాలో ఎంట్రీ లేదని, మరో 7 దేశాలపై కొన్ని ఆంక్షలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ పై సంతకాలు చేశారు. ఆ దేశాలను ఎందుకు బ్యాన్ చేశారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అమెరికాలో అమెరికన్లు తప్ప విదేశీయులెవరూ ఉండరాదని మండిపడుతుంటారు. ఇండియాపై కూడా అక్కసు కక్కుతుంటారు. ప్రస్తుతం అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులపై ట్రంప్ ఫోకస్ పెట్టాడు. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయాలనే ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా చైనాకు చెందిన సైన్స్ టెక్నాలజీ రంగానికి చెందిన విద్యార్థులను అమెరికా నుంచి పంపించేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ట్రంప్ వాదన ఏమంటే, చైనా ప్రభుత్వం అక్కడి యువతను అమెరికాకు పంపించి సైన్స్ టెక్నాలజీ రంగంలో చదివిస్తోందని, వారిని తర్వాత మిలిటరీ రంగంలో ఉపయోగించుకుంటోందని వాదిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని అమెరికా నుంచి నేర్చుకుని వెళుతున్నారు. అలాగే విద్యార్థులు ఇక్కడి నుంచి గూఢచర్యం చేస్తున్నారని అనుమానపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ బుధవారం నాడు మరో కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. 12 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో కాలు మోపడానికి వీల్లేదని, అలాగే 7 దేశాలకు చెందిన పౌరులపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక అమెరికాలో కాలు మోపకుండా నిషేధించిన దేశాల విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, మయన్మార్, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి. పైన ప్రకటించిన దేశాలకు చెందిన పౌరులను అమెరికాలో అడుగు పెట్టనివ్వరు. వీరితో పాటు మరో 7 దేశాలపై కొన్ని కఠినమైన ఆంక్షలు విధించారు. అవి బురుండి, క్యూబా, సియర్రాలియోని, టోగో, తుర్కుమనిస్తాన్, వెనుజులా ఉన్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. ట్రంప్ తన ఆర్డర్లో జాతీయ భద్రతతో పాటు జాతీయ ప్రయోజనాలను, అమెరికా పౌరులను ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ దేశాలపై నిషేధం విధించాల్సి వచ్చిందని వివరించారు. కాగా కొత్త ఆర్డర్ జూన్ 9 సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే అంతకుముందు జారీ చేసిన వీసాలు మాత్రం చెల్లుబాటు అవుతాయని ఆర్డర్లో పేర్కొన్నారు. ఈ 12 దేశాలకు చెందిన పౌరులను దేశంలోకి అడుగు పెట్టకుండా నిరోధించడానికి కారణం ఇటీవల కొలరాడోలోని బౌల్డర్లో ఇజ్రాయెల్ అనుకూల ర్యాలీపై దాడులు చేయడం గురించి ప్రస్తావించారు. విదేశీ పౌరులు ఇలాంటి దాడులు చేయడం అత్యంత ప్రమాదకరం, అలాంటి వారితో దేశ భద్రతకు ముప్పు అని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అక్రమంగా చట్ట వ్యతిరేకంగా మిలియన్ల కొద్దీ విదేశీ పౌరులు నివసిస్తున్నారు. వీరి వల్ల దేశ ప్రయోజనాలకు, దేశ పౌరుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు ట్రంప్. మనకు హాని తలపెట్టాలనుకునే వారిని దేశంలోకి అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. యూరోప్లో జరుగుతున్నట్లు ఇక్కడ అమెరికాలో జరగనివ్వనని అన్నారు. ఇటీవల కాలంలో యూరోప్లో ముస్లిం మత ఛాందసవాదులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ అమాయకులను చంపుతున్నారు. 12 దేశాల నుంచి ఏ ఒక్కరిని అమెరికాకు వలస రావడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఇక ట్రంప్ మొదటి టర్మ్ 2017లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తూ 7 ముస్లిం దేశాలకు చెందిన పౌరులను అమెరికాలో అడుగు పెట్టనివ్వలేదు. అవి ఇరాక్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్. పైన తెలిపిన దేశాలకు చెందిన పౌరులను అమెరికా వెళ్లి విమానాల్లో ఎక్కించుకోలేదు. ఒకవేళ అమెరికాలో అడుగు పెట్టినా విమానాశ్రయం నుంచే తిరిగి వారి దేశాలకు పంపించేశారు. కాగా అప్పుడు టూరిస్టు వీసాలు తీసుకుని వచ్చిన వారితో పాటు అమెరికాలో ఉంటున్న బంధువులను చూడ్డానికి వచ్చిన వారు, విద్యార్థులు, అమెరికా విద్యాసంస్థల్లో పనిచేసే ఫ్యాకల్టీతో పాటు వ్యాపారస్తులపై కూడా నిషేధం వేటు పడింది. ఇక ఆర్డర్ విషయానికొస్తే దాదాపు అందరూ దీన్ని ముస్లిం బ్యాన్ లేదా ట్రావెల్ బ్యాన్గా పిలిచేవారు. కాగా కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు. 2018లో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఆర్డర్ను సమర్థించింది. దీంతో ఇరాన్, సోమాలియా, యెమెన్, సిరియా, లిబియాతో పాటు ఉత్తర కొరియా, కొంతమంది వెనిజులా ప్రభుత్వ అధికారులతో పాటు వారి కుటుంబాలపై నిషేధం అమలు చేసింది. కాగా ట్రంప్ తాజాగా తాను తీసుకున్న ట్రావెల్ బ్యాన్ సమర్థించుకున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే తాను ముస్లిం వ్యతిరేకిని మాత్రం కాదన్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా ముస్లింలను దేశంలోకి అడుగు పెట్టనివ్వరాదని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఇవన్నీ ఒకెత్తైతే విదేశీ విద్యార్థులకు హార్వర్డ్లో అడ్మిషన్ నిరాకరిస్తూ బుధవారం నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. హార్వర్డ్లో చదువుకోవడానికి లేదా ఏదైనా ప్రోగ్రాంలో పాలు పంచుకోవడానికి వీల్లేదన్నారు. అలాగే అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీకి విదేశీయులతో పాటు విద్యార్థులతో బలమైన సంబంధాలు పెట్టుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు ప్రెసిడెంట్ ట్రంప్. అలాగే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రస్తుత విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు తాత్కాలిక వీసాలపై హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థుల వీసాలను కూడా రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. అలాగే గత నెలలో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ జారీ చేస్తూ విదేశాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు హార్వర్డ్కు వచ్చే విద్యార్థుల వీసా దరఖాస్తులను ఆమోదించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ సర్కార్ డిమాండ్లకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. హార్వర్డ్ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడని, యూనివర్సిటీ గవర్నెన్స్, పాఠ్య ప్రణాళికను, సిద్ధాంతాలను, ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులను తన అదుపులో పెట్టుకోవాలనుకుంటున్నాడు. దానికి అంగీకరించే ప్రసక్తే లేదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు హార్వర్డ్కు బిలియన్ల కొద్దీ డాలర్ల గ్రాంట్ల రూపంలో వచ్చిన వాటిని స్తంభింపజేశారు. అలాగే యూనివర్సిటీకి పన్ను మినహాయింపు కూడా ఉపసంహరించారు. అలాగే తెల్లవారు ఏషియన్లతో పాటు ఉద్యోగులపై యూనివర్సిటీ పక్షపాతానికి పాల్పడిందని, దానిపై దర్యాప్తు చేయాలని ట్రంప్ ఆదేశించారు. గత నెల ట్రంప్ హార్వర్డ్ విద్యార్థులను చేర్చుకోరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్డర్ను బాస్టన్లోని ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఇక ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయాలపై అమెరికాలోని వివిధ కోర్టుల్లో సవాలు చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. మరి ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కోర్టులు బలపరుస్తాయా, తిరస్కరిస్తాయా వేచి చూడాల్సిందే.